చూస్తున్నాం. ఒకటేంటి, ఆ శరీరాన్ని నేను అనుకోవడం. రెండోది స్వామి చెప్పేది ఏంటి, ఆ శరీరం కాదు, నువ్వు ఆత్మరూపంలో ఏదైతే సూక్ష్మంగా ఉందో నీలో అది నేను అని చెప్తున్నారు కదా. సో మనం ఏంటంటే ఈ సూక్ష్మమైన నేను కనుక్కోవాలి అంటే ఆ స్థూల రూపంలో ఉన్న శరీరం ఏది నేను అనుకుంటున్నామో దాన్ని మనం వదిలేయాలని చెప్తున్నారు. ఎప్పుడైతే దాన్ని మనం వదిలేస్తామో దేహాభిమానం, ఎప్పుడు మన శరీరానికి అభిమానంగా ఉంటాం. శరీరానికి సంబంధించింది ఏదో దాన్ని తృప్తిపరచాలనే దానిలోనే ఉంటాం కదా. ఎప్పటి వరకు నువ్వు దాన్ని వదిలిపెట్టబో, శరీరం ఏదైనా శరీరానికే కదా కనెక్షన్ ఉంటుంది. ఏదైనా మనం సంపాదిస్తున్నాం, సుఖపడుతున్నాం, ఏం చెప్పినా శరీరానికే ఉంటుంది, ఏదో తృప్తిపరచాలి. అలా చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఏమవుతుంది, మనం ఎంతసేపు దేహాభిమానంతో ఉన్నాం. స్వామి ఏమంటారు, నువ్వు కనుక సూక్ష్మంగా నేను అనే దాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ దేహాభిమానాన్ని వదిలేయండి. శరీరానికి ఏది మంచిది అనిపిస్తుందో, ఏది సుఖం అనిపిస్తుందో దాన్ని ముందు వదిలేయండి. అది వదిలేస్తే ఏమవుతుంది, అహం మూలాన్ని, ఇక్కడ నేను అని సూక్ష్మంగా ఏది అనుకుంటున్నామో దాని మూలాన్ని పట్టుకోవడానికి మనం అంతర్ముఖం అవుతూ ఉంటాం, లోపలికి వెళ్తూ ఉంటాం. అదే నేను అనే దాని మూలాన్ని వెతకడంతో ఆ నేను మాయమైపోతుంది. ఈ లోపల నేను ఎప్పుడైతే మనం వెతకడం మొదలు పెట్టామో ఈ పై నేను అనేది మనము అది ఆటోమేటిక్గా మాయమైపోతుంది. ఎలా అయితే ఇప్పుడు 2 గదులు ఉన్నాయి, ఒక గది చీకటిగా ఉంది, ఒక గది లైట్తో ఉంది. అయితే మనం ఆ చీకటి గదిలోంచి వెలుగు ఉన్న గదిలోకి వెళుతున్నాం అనుకో, వెనకట్ల చీకటి గది వెళ్ళిపోతుంది కదా, అది దాన్ని వదిలేసాము. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే వెలుగులోకి వెళ్ళామో చీకటి మాయమైపోయింది కదా. 2 చోట్ల ఎలా ఉంటాము, ఇందులోంచి అందులోకి వెళ్ళిపోయాం మనం. సో నెమ్మదిగా ఎలా అయితే మనం బయట ఇప్పటి వరకు ఏం ఆలోచిస్తాము, శరీరం గురించి ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైతే సద్గురువు దొరుకుతారో అప్పుడు మనం నెమ్మదిగా మన ఆలోచన సరళి మారిపోతుంది. అప్పుడు శరీరానికి సంబంధించింది కాకుండా ఇంకా ఏదో ఉందట, ఏదో మనసులో ఆనందం ఉందట. సో అంతర్ముఖం అవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం లోపలికి ప్రవేశించడం మొదలు పెట్టామో అప్పుడు ఏమంటున్నారు, నెమ్మదిగా నీ బయట ఏదైతే మనం శరీరం కొట్టుకునే వాళ్ళము అది ఆటోమేటిక్గా వదిలిపోతుంది. మనం కొంచెం సేపు ప్రయత్నం చేస్తాం, ఆ తర్వాత ఆటోమేటిక్గానే అది మాయమైపోతుంది అనమాట.